గుడ్ ఈవినింగ్. సో మేము ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం కదా, ఆల్రెడీ తెలుసు కదా, బయటకు వెళ్తున్నాము. అందరం కూడా మంచిగా రెడీ అయిపోయాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లూలు మాల్కి వెళ్తున్నాము, తర్వాత దుర్గం చెరువుకి, చార్మినార్ అండ్ ట్యాంక్ బండ్ ఇవన్నీ కూడా లైన్గా చూసుకుని రిటర్న్ వద్దాం అనుకుంటున్నాం. ఓకేనండి, మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతాను, పదండి. ఓకేనండి, ముందు చూసినటువంటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట ఇది. ఈవినింగ్ అయితే బయటకు వెళ్తున్నాము, అందరం కూడా మంచిగా రెడీ అయిపోయాము. ఇంతకుముందు అయితే ఏమేం ప్లేసెస్కి వెళ్తున్నాము ఏంటి అన్నది టాపిక్ చెప్పాను కదా, బట్ అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. అవి నేను మీకు వీడియోలోకి వెళ్ళేటప్పుడు చెప్తాను. కొంతమందికి ఇంట్రో చూడగానే ఐడియా వచ్చి ఉంటుంది, సో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలానే అత్తయ్య వాళ్ళ హోమ్ టూర్ నిన్నటి వీడియోలో చూపించాను కదా, హోమ్ టూర్లో హాఫ్ నేను మీతో షేర్ చేసుకున్నాను. మిగిలినైతే అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. బయట లుక్ అంతా కూడా చూపిస్తాను. సో ఇదండి, అందరం కూడా రెడీగా ఉన్నాం కదా, స్టార్ట్ అవ్వడానికి రెడీ అవుతున్నాము. అండ్ నవీన్ అండ్ అలానే రిత్విక్ అయితే బైక్ మీద వస్తున్నారు, మిగిలిన వాళ్ళందరం కార్లో వెళ్తున్నాము. ఇక్కడ అదే టాపిక్ మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సో చూస్తున్నారు కదా, నా ఈ అవుట్ఫిట్ అయితే నేను వైజాగ్ వెస్ట్ సైడ్లో తీసుకున్నాను. సంక్రాంతి టైంలో అవి నా న్యూ డ్రెస్సెస్ అన్నమాట, చాలామందికి తెలిసే ఉంటుంది. సో మా కార్ అయితే ఇక్కడ ఇదిగో రెడీగా ఉంది. కాసేపట్లో ఇంకా స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే, ముందుగా అయితే లూలు మాల్కి వెళ్దామని అనుకున్నాము. బట్ అక్కడ ఎలా ఉంది ఏంటనేది షేర్ చేస్తాను, చూసి ఆశ్చర్యపోకండి. అంటే అక్కడ వాళ్ళకి ఎలాగో తెలుసు, బట్ నేను మాత్రం మామూలుగా ఆశ్చర్యపోలేదు. ఓకే, ముందు వీడియోలో అయితే చాలా మంచి మంచి కమెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎన్ని కమెంట్స్ పెట్టారంటే మామూలుగా కాదు. అండ్ దీనికి ముందు వీడియోలో కూడా అన్ని కమెంట్స్ వచ్చినాయి, చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, వెళ్ళే వేలు అయితే కనుక ఇక్కడ రోడ్ సైడ్న పూరి జగన్నాథ్ స్వామికి సంబంధించి ఇక్కడ రథయాత్ర లాంటిది ఒకటి జరుగుతుందన్నమాట. ఆ టైంలో రథయాత్ర ఏదో ఉంది అన్నమాట పూరిలోని. సో దానికి సంబంధించి అందరూ కూడా ఇక్కడ ఒక స్మాల్గా ఒక సెలబ్రేషన్ లాంటిది జరుగుతుంది. వీడియో తీసానమాట. రథం లాంటిది ఏదో లాగుతున్నారు, అక్కడ చాలామంది ఉన్నారు అక్కడ జనం అయితేనే. సో అందుకోసం ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అన్నమాట. సో తర్వాత నుంచి ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చింది, కార్లో కాదు బైక్ మీద వెళ్ళడం బెస్ట్ అని. లూలులో వెళ్దామని చెప్పి ట్రై చేద్దాం అనుకుని మా కజిన్ నవీన్ అండ్ అలానే రిత్విక్ ముందుగా వెళ్ళి వీడియో షూట్ చేశాడు, అందులో ఎలా ఉంది అని అన్నది. ఇంకా మాకు కాల్ చేసి మామూలుగా లేదు ఇక్కడ అని. సో వాళ్ళు లోపల చూస్తే మేము బయట ఈ ట్రాఫిక్ చూసి టెన్షన్ పడ్డాం అన్నమాట. ఇంకా అవసరం లేదు, వెళ్ళొద్దు ఇది ఈరోజు, కాకపోతే నెక్స్ట్ డే అయినా వెళ్దామని. ఎందుకంటే అది వీకెండ్ టైమింగ్ కదా, సండే కాబట్టి, అందుకోసం చాలా చాలా రష్గా ఉంది అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాంలే అని ఇంకా స్కిప్ చేసేసి స్టార్ట్ అవుతున్నాం. వేరే ప్లేస్కి వెళ్దాం కదా అని చెప్పి, అది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది కూడా మీతో షేర్ చేస్తాను. అంటే యాక్చువల్గా ఇంకా అదే వే కదా, నెక్సస్ మాల్కి వెళ్దామని చెప్పి ప్లాన్ అలా చేంజ్ చేసుకున్నాము. సో నెక్సస్ మాల్కి వెళ్తున్నాం ఫస్ట్ అయితే.
ఓకేనండి, నెక్సెస్ మాల్కి అయితే వచ్చాము. చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట. సో ఎస్కలేటర్స్ తోటి అలా 3rd ఫ్లోర్లోకి వచ్చాము. అడ్వెంచర్ లాంటిది ఉంది అన్నమాట అక్కడ కిడ్స్కి, అది కూడాని. సో ఇక్కడ మన సబ్స్క్రైబర్ పరమేష్ గారు కనిపించారు. ఓకే, చాలా ఫాస్ట్గా ఆయన వెళ్ళిపోయారు. నేనైతే వీడియో షూట్ చేస్తుండగా మధ్యలో వెళ్ళారు. ఎవరా అనేది అర్థం కాలేదు, కానీ పలకరించి ఒక 2 minutes మాట్లాడారనమాట మా వారితోటి. ఆయనకి అర్థం కాలేదు ఎవరు ఏంటి అని అనుకున్నాం. సడన్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట, మీ వీడియోస్ అది వాచ్ చేస్తానని చెప్పి. అండ్ చాలాసేపు అయిందన్నమాట మేము స్టార్ట్ అయ్యి. కిడ్స్కి అయ్యి ఆకలేస్తుంది అని అంటే ఇంకా ఇక్కడే మేము ఫుడ్ అది కూడా ఆర్డర్ పెడదామని చెప్పి వచ్చాము. సో ఫుడ్ అయితే వీళ్ళకి నచ్చినవి ఏదో ఒకటి ఆర్డర్ పెడదామని చెప్పి చాయిస్ వాళ్ళకి ఇచ్చేసాము. చాలా చాలా జనం ఉన్నారు, చూసారు కదా. అదే అనుకున్నాను, వస్తున్న దారిలోనేమో ట్రాఫిక్ తోటి హడావుడిగా ఉంది, జనాలు అక్కడ ఉన్నారా అనుకున్నా. అండ్ లులు మాల్లో హడావుడిగా ఉన్నారు. ఆల్రెడీ అక్కడ అలా రష్గా ఉంది కదా అని చెప్పి నెక్సెస్ మాల్కి వస్తే ఇక్కడ అలానే ఉన్నారు. సో ఎక్కడ చూసినా జనాలు అలా ఉంటూనే ఉంటున్నారు రష్గా అని చెప్పి అదే ఆశ్చర్యపోయాను నేనైతే. నా వరకుని ఇదే ఫస్ట్ టైం కదా చూడడం కాబట్టి. అండ్ అప్పుడు అర్థమైంది వీకెండ్స్లో ఇలానే ఉంటారని చెప్పి మా కజిన్స్ చెప్పాక నాకు అర్థమైంది అన్నమాట. సో ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసి కూర్చుంటే సరిపోదన్నమాట, మనం వెళ్ళి తెచ్చుకోవాలి. మా కజిన్స్ ఉన్నారు కాబట్టి నవీన్ అండ్ తేజ ఇద్దరు వెళ్ళి తేవడానికి వెళ్ళారు. అండ్ చికెన్ పిజ్జా, చికెన్ ఫ్రైడ్ మోమోస్ తీసుకున్నాము అండ్ గార్లిక్ బ్రెడ్. సో ఇవి ఆర్డర్ పెట్టుకున్నాం అన్నమాట. మాకు నచ్చినవి కూడా ఆర్డర్ పెడదాం అనుకున్నాం, బట్ ఇవి ఎందుకు ఆర్డర్ పెట్టాల్సి వచ్చిందంటే ఓన్లీ ఫర్ కిడ్స్. సో వాళ్ళ వంకని మేము కూడా తింటున్నాం ఇంకా. అండ్ ఓకేనండి, ఇంకా రోజు సండే కాబట్టి ఒక మంచి ఆప్షన్ దొరికింది కనీసం. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ మండే అంటే నాకు ఇంకా నాన్ వెజ్ తినడానికి ఉండదు. మండే ట్యూస్డే ఉండదు, అండ్ వెడ్నెస్డే థర్స్డే తింటాను, మళ్ళీ ఫ్రైడే సాటర్డే తిన్ను. సో వీక్లో ఒక 4 days తిన్ను, 3 days తింటాను కాబట్టి ఉన్నదల్లా ఇంకా ఈ నైట్ సో మంచిగా ఎంజాయ్ చేయాలి నాన్ వెజ్ రెసిపీస్తోనని ఫిక్స్ అయిపోయాము. ఓకేనండి, మా కజిన్స్ అయితే ఆర్డర్ చేసుకున్నవి అయితే తీసుకొచ్చేసారు. సో ఇంకా తెలుసు కదా, పిజ్జా అంటే పైన ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ కూడా మంచిగా వేసేసి అందరం కూడా షేర్ చేసుకుని తింటున్నాము.
ఓకేనండి, ఇంకా కడుపు నిండింది కదా, పిల్లలు చూసారా మంచి యాక్టివ్గా ఆడుకుంటున్నారు. ఓకే, ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు దుర్గం చెరువు అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము. అంటే ఒక వేలోనే చెరువు లాంటిది కనిపిస్తుంది. వీడియో షూట్ చేయడం అయితే కుదరలేదు, బట్ ఆ టాపిక్ అయితే వచ్చింది. మేము అలా మాట్లాడుకుంటూ చూసుకుంటూ వెళ్ళాము. అండ్ ఒక మంచి టనల్ వచ్చిందన్నమాట, ఒక పెద్ద టనల్. సో ఇదే ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద టనల్ చూడడం. నాకు బాగా అనిపించింది, అది కూడా మంచి ఎక్స్పీరియన్స్. సో హైదరాబాద్కి సంబంధించి ఏది కూడా ఇలాగా అని చెప్పి మనం చాలా తక్కువ చేసి ఏది వర్ణించలేము. సో అది ఒక స్పెషల్గా ఉందన్నమాట. ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది, అంత నచ్చేసింది నాకైతే. నిజం చెప్పాలంటే వెళ్తున్నప్పుడు పట్టుకెళ్ళిపోవాలనిపించింది అన్నమాట హైదరాబాద్ని అయితే. సో చాలా చాలా కమెంట్స్ పెట్టారు, మా హైదరాబాద్ వచ్చారు, మా ఏరియాకి వచ్చారు, మా ఊరు వచ్చారు అని. ఇంకా చెప్పాలంటే నేను ఇంకా అక్కడే ఉన్నాను అనుకుంటున్నారు ప్రజెంట్లోని. లేదండి, బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి, మేము అక్కడ ఈ ట్రిప్ పేరు చెప్పి చాలా డేస్ ఉండిపోయాము, అక్కడ మంచిగా ఎంజాయ్ చేసి రిటర్న్ కూడా వచ్చేయడం అన్నీ కంప్లీట్ అయినాయి. హోప్ మీరు అర్థం చేసుకుంటారని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలామంది అక్కడే ఉన్నారేమో అనుకుని చాలా కమెంట్స్ పెడుతున్నారు. ప్లీజ్ అప్సెట్ అవ్వద్దు, టైం లేక నేను ఇంటిమేట్ చేయలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను, ఓకేనా? అప్పుడు టైం ఉంటుంది కాబట్టి అందరం కూడా మంచిగా మీట్ అవ్వడానికి ట్రై చేద్దాం. సో సిటీ చూడండి, మీకు ఆల్రెడీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంది ఏంటని అన్నది కూడా ఒకసారి ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది, నాకు మెమరబుల్గా కూడా ఉంటుందని చెప్పి షేర్ చేస్తున్నాను. సిటీ అయితే ఉందండి, అసలు నేను ఏదో ఒక వేరే కంట్రీలో ఉన్నానన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. అసలు ఆ బిల్డింగ్స్ కానీ అవన్నీ చూస్తూ ఉంటుంటే అమేజింగ్ అనిపించిందండి. అన్నీ కూడా ఆఫీస్కి సంబంధించినవేనంట అవన్నీ కూడా. సో అసలు వర్ణించడానికి కూడా మాటలు లేవు, అంత అద్భుతంగా అనిపించింది నాకైతే. ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్కి కానీ ఏదైనా వెళ్ళాము అంటే అక్కడ మనకి బంధువులు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి, ఇవి చూసుకోవాలి అవి చూసుకోవాలి కాదండి. ఎందుకు వచ్చాము అంటే అర్థం ఉండాలి, అంటే మంచిగా ఎంజాయ్ చేయాలన్నమాట. ఏదైతే ఆ ఫీల్ ఉంటుందో చూడండి, ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్ సో లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అన్నమాట. అది మన మైండ్లోని. కొత్తగా చూస్తున్నాను కదా, సో ఫస్ట్ టైం చూడడం వలన ఆ ఫీల్ నాకు ఈ విధంగా వస్తుంది నా మనసులో నుండి మాటలు. అంటే సిటీని చూడగానే జెన్యూన్గా ఓపెన్గా చెప్తున్నాను అనమాట నా మాటలు అయితేనే. చాలామంది అనుకోవచ్చు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఇలా చెప్తున్నారు అది ఇది అని. కొంతమంది అయితే ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవుతారు, మన ఏరియా గురించి ఇలా చెప్తున్నారు అని హ్యాపీ ఫీల్ ఉంటుంది. కొంతమంది అయితే కొంచెం వేరేగా తీసుకుంటారు. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి ఫీలే ఉంటుంది. అది 100% కాదు, 200% నేను షూర్గా చెప్పగలను. సో అదే పనిగా చూస్తూ ఉంటుంటే అంత పెద్దగా ఏమి అనిపించకపోవచ్చు, బట్ నేనైతే నిజంగా చెప్తున్నా, హైదరాబాద్ ఇంత డెవలప్ అయిపోయిందా అని చెప్పి నేను ఒకసారిగా షాక్లో ఉన్నాను. అంత నచ్చేసిందండి. సో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ టాపిక్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, మీరైతే అబ్జర్వ్ చేస్తున్నారు, వెనకాల ఫాలో అవుతున్నారు ఆ టాపిక్స్ అన్నీ కూడా అని అనుకుంటున్నా. చాలామందికి అడ్రస్లో అయితే ఐడియా ఉంటుంది, బట్ నేను జస్ట్ అలా టాపిక్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకేనండి, ఇదే వే నుండి హైటెక్ సిటీ అంతా కూడా మంచిగా వాచ్ చేసుకుంటూ ఇప్పుడు మేమైతే కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాము. కేబుల్ బ్రిడ్జ్ అయితే ఇంకా సూపర్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళాక ఇంకొన్ని అక్కడ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను కదా, 12 or 13 years బ్యాక్ నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు ఇదే ప్లేస్కి వచ్చాను అనమాట. ఇన్నార్బిట్ ఉంది కదా, సో అదే ప్లేస్ నాకు అప్పట్లో చాలా అద్భుతంగా, ఇప్పుడు నేను మీకు ఈ ఉన్నటువంటి సిటీని అంతా ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ రోజులో నాకు ఆ టైంలో ఆ ప్లేస్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. బట్ అది ఇప్పుడు ఎంత చిన్నగా కనిపిస్తుందంటే నేను షాక్. నేను ఖచ్చితంగా ఒకసారి ఆ ప్లేస్ మళ్ళీ విజిట్ చేయాలని చెప్పి అక్కడ తీసుకువెళ్ళమని చెప్పాను. అదే వేలో నాకు వాళ్ళు చూపించారు. అది చూడగానే మళ్ళీ 12 years బ్యాక్ నాకు ఆ మెమరీస్ గుర్తొచ్చినాయి అన్నమాట.
ఓకే, చూస్తున్నారు కదండి, కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, బట్ అక్కడ వేలో మేము ఆగేమే కానీ అది రూల్ కాదంట. అక్కడ అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి, అక్కడ ఎక్కడ కూడా మీరు పార్కింగ్ చేయొద్దు, సో ఎవరు కూడా దిగి అక్కడ ఫొటోస్ దిగద్దు, అది ఇది అని చెప్పి చాలా రకరకాలు చెప్తున్నా సరే, ఫస్ట్ టైం కదా నాకు ఇంకా కాళ్ళు చేతులు ఆగట్లేదు. నేను చిన్న పిల్లలా ఎంజాయ్ చేశానండి. మా కజిన్స్ అయితే, మా మేనత్త వీళ్ళందరూ కూడా షాక్ అయ్యారు, చాలా హ్యాపీ అయిపోయాయి అనమాట. సో ఒక్కసారి ఆ సిటీ వంక చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నాకు మెయిన్ ఈ పార్టీ ఎక్కువగా అనిపించింది. నాకు వేరే ఏదో కంట్రీలో ఉన్నానన్న ఫీల్ అయితేనే చాలా చాలా ఎక్సలెంట్ ఫీల్ వచ్చిందన్నమాట. చాలా బాగుంది. చాలా ఫొటోస్ తీసుకున్నాము, మంచి మంచి వీడియోస్ తీసుకున్నాం, మెమరబుల్గా ఉండిపోతాయి అని చెప్పి. అండ్ ఇంకొన్ని ఫొటోస్ అయితే వీడియో ఎండ్లో అటాచ్ చేశాను, మస్ట్గా చూడండి, అసలు స్కిప్ చేయొద్దు వీడియో అయితేనే. మీ అందరికీ కూడా ఒకసారి అంటే ఎక్కువగా ఇదే టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా హైదరాబాద్ వాళ్ళే అని అన్న విషయం నాకు మీరు పెట్టేటువంటి కమెంట్స్ని బట్టి అర్థమైంది. సో మీ ఏరియాని మీకే ఒకసారి మళ్ళీ పరిచయం చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనండి, ఇంకా అనౌన్స్మెంట్ని తప్పించుకుని నెమ్మదిగా అదే వేలోని వెళ్తూ స్లోగా ఎంజాయ్ చేస్తున్నామన్నమాట. ఆ కేబుల్ బ్రిడ్జ్ అనేది వే అంతా కూడా మళ్ళీ నెమ్మదిగా వెళ్తున్నాము. సో ఇది, అండ్ ఈ వే నుండి కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి ఏరియా అయితే మై హోమ్ బూజా అనే ఏరియా దగ్గరికి వెళ్తున్నాము. అది అసలు మాటలు చెప్పలేనండి. సో ఆ ఏరియాలోనే అక్కడ హీరో నాని ఉంటారు కదా, ఆయన ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు అని చెప్పి మా వాళ్ళు ఎవరో చెప్తున్నారు, మన కజిన్స్ అయ్యని. అవునా అని అనుకున్నాను. అంటే కొన్ని వీడియోస్ అయితే తీయడం కుదరలేదు, కానీ నిజంగా చిన్న పిల్లలు ఎలా వాళ్ళకి చాక్లెట్ చూపించినా, వాళ్ళకి నచ్చిన ఏదైనా చూపిస్తే ఎలా గంతులు వేస్తారు, అలా చిన్న పిల్లలు అల్లరి చేసేసి అనమాట. సో వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది, నేను అలా అల్లరి చేయడం వలన ఆ ఐడియా రావడం ఎందుకు ఏంటి అని అన్నది నేను మీకు తర్వాత క్లిప్పింగ్స్లో చెప్తాను. ఏంటి అసలు బర్త్డే అన్నారు, బర్త్డేకి సంబంధించి ఏమీ చెప్పట్లేదు, సెలబ్రేషన్ ఏది ఏంటి అని అనుకుంటున్నారేమో, నెక్స్ట్ క్లిప్పింగ్స్లో వస్తాయి. నేను అందుకోసం ఇంట్రోలో కూడా బర్త్డేకి సంబంధించి ఎక్కడ సెలబ్రేషన్ అనేది లీక్ చేయలేదు. మిమ్మల్ని ఒకసారి బాగా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నాను, ఏమీ అనుకోకండి. చాలామంది ఈ వీడియో కోసం చాలా వెయిట్ చేస్తున్నారు, బట్ ఇది కాదు మొత్తం అసలైన వీడియో అయితే. నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో ఉంటుంది చూడండి, నా బర్త్డే సెలబ్రేషన్. షాక్ అయిపోయాను అనమాట, నిజంగా అంత అమేజింగ్గా నాకు సర్ప్రైజింగ్ ఇచ్చారు మా హస్బెండ్ అయితే. అది నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, నేను ఎన్నో బర్త్డేస్ చేసుకున్నా కానీ ఇలాంటి బర్త్డే అయితే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదని. అంత సూపర్ నాకు ఆ మెమొరీని అనేది ఇచ్చారు. ఇదేమాట అండి గేటెడ్ కమ్యూనిటీ అన్నమాట. సో వీటిలోనే ఒక ఫ్లాట్లో హీరో నాని వాళ్ళ హౌస్ ఉంది అని చెప్పి విన్నాను, అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఓకేనండి, ఏరియాకి తగ్గట్టుగానే మనం అక్కడ బిహేవ్ చేస్తూ ఉంటుంటే బాగుంటుంది కదా, సరదాగా అక్కడే సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుండే ఫీల్ అలా బాగుంటుందని. సో ఇంకా తేజ నవీన్ వాళ్ళ బైక్స్ ఉన్నాయి కదా, ఇంకా అలా స్మాల్ రైడ్కి వెళ్ళామట నేను మా వారు కూడా. అవన్నీ చూడండి, ఎంత మంచి గాలి వేస్తుందంటే అక్కడ, మామూలుగా కాదు, చలి వేసేసింది. ఆ ఎయిర్ సౌండ్ వింటున్నారు కదా, అందుకో మీకు ఆ ఫీల్ తెలియడం గురించి చిన్నగా నేను మీకు వినిపించాను. సో ఇంకా తర్వాత మా వారిని కూడా రమ్మని నాతో పాటు ప్లీజ్ ఒక్క రౌండ్ అలా రౌండ్ వేద్దాం అని చెప్పి, ఏంటే నీ సరదా, నీ పిచ్చి ఏంటే, ఎందుకు ఇలా అయిపోయావు అని చెప్పి మా వారు అసలు ఆశ్చర్యపోతున్నారు అన్నమాట నన్ను చూసి. ఎప్పుడు ఒకటే ప్రపంచంలో ఉంటే వేరే ప్రపంచాలు తెలియకపోతే ఇలాగే ఉంటుంటుంది అని చెప్పి ఒక్కోసారి అనిపిస్తుంటుంది. అంటే మనం ఎన్నో ప్లేసెస్ తిరగచ్చండి, మనసుకి నచ్చి ఆహ్లాదంగా అనిపించే ప్లేసెస్ని మాత్రం మిస్ అవ్వకూడదు అన్న ఫీల్ వచ్చింది నాకైతే. చాలా నచ్చింది. ఎవరు ఉండేటువంటి ప్లేస్ వాళ్ళకి అంత అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది కదా మరి. సో ఆ ప్లేస్ని దాటి ఇంకొక ప్లేస్లోకి వచ్చినా సరే ఆ ప్లేస్ని కాసేపు ఆస్వాదించితే బాగుంటుంది కదా, ఆ ఫీల్ మాట అది, అంతే. సో ఆ ఆనందానికి తగ్గట్టుగానే అక్కడ వచ్చేటువంటి ఆ చల్లగాలి, పిల్లగాలి ఏమంటారో నాకు వర్ణించడం కూడా రావట్లేదు. సో ఇంకా మామూలుగా లేదు, నా ఫేస్లో ఉండేటువంటి ఆ గ్లో మీరు చూడొచ్చు. ఓకే, మా స్మాల్ బైక్ రైడ్ వస్తుంది చూడండి.
ఓకే రండి, మంచిగా అలా టైం స్పెండ్ చేసాము. అండ్ ఆకలి వేసేస్తుంది, చాలా టైం అయిపోయింది అన్నమాట అప్పటికే. అండ్ మేమైతే ఇక్కడ గచ్చిబౌలిలో ఉన్నటువంటి మండి 36కి వచ్చేసాము. సో ఇక్కడ సూపర్ ఉంటుందన్నమాట. మటన్కి సంబంధించిన బిర్యానీ, మండి మటన్ ఇవన్నీ కూడా చాలా చాలా స్పెషల్స్ ఆర్డర్ చేసుకునేవి కూడా మంచిగా తినేసాము. అసలు టేస్ట్ ఏం ఉందంటే ఈరోజంతా కూడా మటన్ స్పెషల్స్ ఆర్డర్ పెట్టుకున్నాం. అన్నీ కూడా స్టార్టర్స్ నుండి బిర్యానీస్ అన్నీ కూడా. అండ్ అక్కడ ఒక ఆంధ్ర ఫ్యామిలీ కనిపించింది మాకులాగానే. అక్కడ ఒక పాప కనిపిస్తే మంచిగా కాసేపు అలా ఆడుకుందన్నమాట నా దగ్గరికి వచ్చి. నేను కార్నర్లో కూర్చున్నాను. ఆ చంటి పాప మాట ఇంచుమించు ఒక 1.5 year 2 years ఉంటుంది అనుకుంటా. ఆ బేబీ అయితే నా దగ్గరికి వచ్చి మంచిగా ఆటలాడుకుంటే నేను కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను, ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఒక 10 to 15 minutes అలా ఆడుకున్నాను అనమాట ఆ బేబీతో. ఇంకా మేము డిన్నర్ చేసి స్టార్ట్ అయ్యాం. ఎక్కడికి వెళ్ళాము ఏంటని అన్నది ఇంకా నెక్స్ట్ క్లిప్పింగ్స్ని మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే నా బర్త్డే సెలబ్రేషన్ కేక్ కటింగ్కి సంబంధించి అవన్నీ వస్తున్నాయి. ఇంటి నుండి డైరెక్ట్గా నేను ఒకటే లుక్లో రెడీ అయిపోయాను. మా వాళ్ళు ముందే చెప్పారన్నమాట, ఇంకా మళ్ళీ రిటర్న్ ఇంటికి రాము మనము అని. బట్ మిడ్నైట్ అయితే కేక్ కటింగ్ ఉంటుంది ఆఫ్టర్ 12కి అని చెప్పేసి, అందుకోసం నేను ఇంకా ఒకటే డైరెక్ట్గా మంచి డ్రెస్లో వచ్చేసాను. లుక్ అంతా కూడా ఈ విధంగా ఉంది అన్నమాట. అండ్ ఎందుకంటే మంచిగా రెడీ అయిపోతే ఫొటోస్కి అవి కూడా బాగుంటాయి అని చెప్పి కేక్ కటింగ్ అది ఉంటుంది అనే నాకు అయితే ఐడియా లేదు. బట్ బయటికి అవుటింగ్ అంటే ఖచ్చితంగా ఏదో ఒక మంచి మంచి ప్లేసెస్ అనేది విజిట్ చేస్తాం కదా, ఒకసారి మంచిగా రెడీ అయిపోతే బెటర్ అని చెప్పి అనిపించి నేను ఇంకా ఈ అవుట్ఫిట్లో వచ్చేసాను అనమాట. సో ఇది నాకు అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందండి ఈ ప్లేసెస్ అన్నీ చూసి. బర్త్డే సెలబ్రేషన్ కూడా నాకు మంచిగా వాళ్ళు సర్ప్రైజింగ్గా చేయించి ఇవన్నీ కూడా చాలా బాగుంది. సో చూసారు కదా, ఇంకా డిన్నర్ చేయడం కంప్లీట్ అయిపోయింది. స్టార్ట్ అయ్యి అగైన్ అదే ప్లేస్కి వెళ్తున్నాము. ఏం ప్లేస్ అంటే ఏ ప్లేస్లో కేక్ కటింగ్ చేయించాలా అని చెప్పి చాలా సతమతం అయిపోతున్నారు అనమాట. వాళ్ళలో వాళ్ళు నాకు వినిపించకుండానే నాకు కొన్ని వాళ్ళ మాటలు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ నాకు అర్థమవుతుంది. బట్ నేను ఎక్కడైతే కొంచెం చిన్నపిల్లలాగా ఆటలాడి చెప్పాను కదా, నేను మీకు అక్కడ షేర్ చేశాను కదా, ఎక్కడైతే బాగా ఎంజాయ్ చేశానో అదే స్పాట్కి మళ్ళీ తీసుకుని వెళ్దామని వాళ్ళు అదే డిసైడ్ అయ్యి మళ్ళీ అదే ప్లేస్కి తీసుకొచ్చారు, మై హోమ్ బూజా దగ్గరికి. అక్కడైతే బెటర్గా ఉంది అని చెప్పి. బట్ ఈసారి అయితే ఇంకా మేము ఊటీలో ఉన్నామన్న ఫీల్ అన్నమాట. అంత భయంకరమైన చలిగాలు వేసేసాయి. సో ఎక్సలెంట్ అన్నమాట. అంటే ముందు వెళ్ళిన టైంకి ఈ టైంకి మధ్యలో ఒక 1 hour మిస్ అయింది. ఆ 1 hour తర్వాత వచ్చేసరికి ఇంకా నిజంగా అసలు మాటల్లో రాలేదు నాకు. ఇప్పుడు కూడా నచ్చింది. బట్ ఫస్ట్ టైం కదా నేను ముందు ఒక 1 hour ముందు రావడం, ఇంకా బాగా నచ్చేసింది. మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అన్నాను. ఏమీ లేదు, నీకు నచ్చింది అన్నావు కదా అన్నారు. అయ్యయ్యో నచ్చిందని అంటే మళ్ళీ అదే ప్లేస్కి తీసుకొస్తారా అని చెప్పి నేను వాళ్ళతో ఒక ఆట ఆడుకున్నాను. అనవసరంగా అన్నాను నచ్చింది అని చెప్పి. మళ్ళీ ఇదే ప్లేస్కి తీసుకొస్తారా, వేరే ప్లేస్కి తీసుకువెళ్ళచ్చు కదా అని అంటే నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి నన్ను అత్తయ్యతో కూర్చోబెట్టి వీళ్ళంతా కేక్ తేవడానికి వెళ్ళారన్నమాట. నాకు అర్థం కాలేదు, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయారు మనల్ని ఇక్కడ కూర్చోబెట్టి అని చెప్పి. కేక్ తీసుకొచ్చి సర్ప్రైజింగ్గా మంచిగా ఇక్కడ డెకరేట్ చేశారు. ఇంకా ప్లేస్ ఎక్కడ లేదన్నమాట, అందుకోసం కార్ మీద అక్కడే ఇలా అరేంజ్ చేసేసారు. సో ఫస్ట్ టైం అట ఇలాంటి బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం. చాలా బర్త్డేస్ చేసుకున్నా కానీ ఇది మాత్రం ఫస్ట్ టైము. ఆ ఉన్నటువంటి మూమెంట్స్ని ఎంత ఎంజాయ్ చేస్తూ సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఆ క్షణాలను. అయితే ఇదైతే నా లైఫ్లో స్పెషల్ బర్త్డే అని చెప్పాలి. అది ఏది బావా, అది పట్టేదరా, అది యాక్చువల్గా ఈ మిడ్ నైట్ ఈ హైటెక్ సిటీ మధ్యలో నా బర్త్డే కేక్ కటింగ్ అనేది సెలబ్రేట్ చేయాలి అనే థాట్ అయితే తేజ అండ్ నెవిన్ వాళ్ళిద్దరికీ వచ్చిందన్నమాట అండి. ఈ సర్ప్రైజ్ అయితే నాకు వాళ్ళే ఇచ్చారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. సో ఇలాంటి బర్త్డేస్ని చాలామంది చేసుకుంటూ ఉంటుంటే చూస్తూ అనుకునేదాన్ని మనకు కూడా టైం వస్తే బాగుండు అని. అలాంటి టైం ఎర్లీగానే వచ్చేసింది. నాకైతే చాలా చాలా హ్యాపీ ఎంజాయ్ చేసి చాలా బాగా జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటువంటి అసలైన బర్త్డే వ్లాగ్ అనేది మీరు అది చూస్తారు. ఇది ఓన్లీ మిడ్ నైట్ కేక్ కటింగ్ మాత్రమే 12కి. సో ఇది కాకుండా నెక్స్ట్ డే మంచిగా టెంపుల్కి వెళ్ళాము, టెంపుల్కి వెళ్ళాము ఏంటి, ఎలా ఎంజాయ్ చేసాం, ఇంకా ఏంటి స్పెషల్స్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, ఇది మటండి చాలా చాలా ఎంజాయ్ చేసినటువంటి మూమెంట్
మూమెంట్స్ మాత్రం ఈ వీడియోలో కంప్లీట్గా మీరు చూసారు. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. అందుకోసమే చాలా ఎర్లీగా పోస్ట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నీ కూడా. నేను ఆల్రెడీ పెట్టేసాను ఆల్రెడీ. పెట్టుకోండి పెట్టుకోండి పెట్టాను అత్త చెప్పదా బాగుంది పిల్లలకి. నన్ను పట్టుకోవచ్చు అని చేసేసారు బర్త్డే రోజు. దిష్టిలు తీసేదాన్ని చేసేసారు. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికి ఎంత బాగా సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ కబుర్లు వియ్యానా నేను ఇంత కష్టపడి చెప్తే ఇంత చక్కటి సెలబ్రేషన్ చేసినందుకు మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ. కొంచెం ఇలా ఎక్సలెంట్ ఉంది. ఓకే, ఓ పక్కనైతే మా బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంటుంటే బైక్స్ అయితే రేసింగ్ పెట్టుకున్నట్టున్నారు. ఒక మంచి సౌండ్ వచ్చింది అక్కడ. అది ఏంటి అని చెప్పి అనుకుంటున్నాం. అండ్ కేక్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఈ కేక్ అయితే ఐస్ క్రీమ్ కేక్ అంట. చాలా చాలా బాగా అనిపించింది, చాలా నచ్చేసింది. సో ఇదండి టుడే వీడియో. అయితే నెక్స్ట్ వచ్చేటువంటి నా బర్త్డే వ్లాగ్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి. టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.